వెల్కమ్ టు జితేంద్ర వ్లాగ్. ఇవాళ శుక్రవారం పౌర్ణమి, శ్రీ లక్ష్మీ జయంతి సందర్భంగా నాకు ఇష్టమైన అమ్మవారు లక్ష్మీ అమ్మవారు కనుక నేను స్పెషల్గా పూజ మొదలు పెట్టుకున్నాను. అభిషేకానికి ఇలా ఏర్పాటు చేసుకున్నాను. ఓం హిరణ్యవరన్. ఇదిగోండి పాలు ఫస్ట్ పాలు పోసాం కదా, తర్వాత పెరుగు, పంచదార, నెయ్యి ఎక్కువ పోయకూడదు, మరి జిడ్డుగా ఉంటుంది దేవుడైనా సరే. ఇలా జస్ట్ ఫార్మాలిటీగా మామూలు నీళ్ళు కూడా పోసుకోవాలి కొంచెం. దేవ్యై చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్. సరికి నేను గంధంతో ఇట్లా గంధద్వారాం దురా ఈశ్వరీకం సర్వభూతానం. చూసారు కదా, ఇది మా ఇంట్లో యంత్రలక్ష్మి, మామూలు లక్ష్మీదేవి, శ్రీపురం మహాలక్ష్మి. ఎక్కువగా నేను యంత్రలక్ష్మికి ఇట్లా తల్లికి పూజ చేసుకుంటాను. ఇది పూజ. పాయసాన్ని చేశాను, ఎందుకంటే అమ్మవారికి ఇష్టమైంది పాలతో చేసిన పాయసం అంటే చాలా ఇష్టం. అందుకే కదా మన లలిత సహస్రనామాల్లో పాయసాన ప్రియ కూడా పశులోక భయంకరి అనేది మనం ఎందుకు చదువుతాము అనేది దాంట్లో వస్తుంది. అమ్మవారికి పాల సముద్రం నుంచి పుట్టింది కనుక పాలు అనేది నైవేద్యం పెట్టడం అనేది చాలా అమ్మవారికి ఇష్టం. అలాగే పానకం, వడపప్పు, ఇవాళ కొంచెం బెల్లం ముక్క, మొత్తం 4 రకాలు నేను పెట్టుకున్నాను. ఇది ఇవాళ నా పూజ. చెయ్యాక మళ్ళీ తర్వాత ఇలా కుంకుమ పూజ కూడా చేసుకున్నాను. అది చాలా మంచిది. ఆడవాళ్ళ పసుపు కుంకుమ ఎప్పుడూ ఉపయోగించుకోవాలి. నేను ఇలా అన్ని రకాలు పెట్టుకున్నాను. పాయసము, ఇది పానకం, వడపప్పు, పాలు, ఇవి నేను తర్వాత దానికి కాఫీయో టీలో కలుపుకుంటాను. మంచిది, అమ్మవారి దగ్గర పెట్టింది. ఈ విధంగా నేను తాంబూలం కూడా ఇచ్చుకున్నాను. శుక్రవారం కలిసి వచ్చింది. పౌర్ణమి, శుక్రవారం, లక్ష్మీ జయంతి 3 రోజులు కలిసి రావడం అనేది మన అదృష్టం.